హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు టిష్యూ పేపర్తో గులాబీ ఫ్లవర్ చేయడం చూద్దాం. చూసారా ఎంత బాగుందో? దీన్ని ఎలా తయారు చేయాలంటే ముందుగా టిష్యూ పేపర్ని తీసుకోండి. దాన్ని గుండ్రంగా ఏదన్నా గుండ్రది ఉంటే దాని మీద పెట్టుకొని గీత గీసుకొని కట్ చేసుకోండి. మేమైతే జంతికలు చేసే ప్లేట్ పెట్టామండి. అది గుండ్రంగా ఉందని, సైజ్ సరిపోతుందని ఆ ప్లేట్ పెట్టాము. మీరు గ్లాస్ పెట్టైనా గీసుకోవచ్చు. గుండ్రంగా గీసుకొని దాని చుట్టూ కట్ చేసుకోండి. పేపర్తో అయినా చేసుకోవచ్చు. ఇవి టిష్యూ పేపర్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి రౌండ్గా బాగుంటుందని టిష్యూ పేపర్తో ట్రై చేసాము. అలా మార్క్ చేసుకున్న దగ్గర గుండ్రంగా రౌండ్గా కట్ చేసుకోండి. మీరు దేంతో కట్ చేస్తున్నారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా ఎక్కువ కట్ చేసుకొని ఫ్లవర్కి సరిపోను పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక గిన్నెలో ఫుడ్ కలర్ ఉంటుందిగా, ఫుడ్ కలర్లో వాటర్ కలుపుకొని అట్లా వాటరీ లిక్విడ్గా కన్సిస్టెన్సీ కలుపుకొని అలా రావాలి ఫ్రెండ్స్. ఆ కట్ చేసుకున్న టిష్యూ ముక్కలు అందులో ముంచండి. చుట్టూ ముంచితే ఆ టిష్యూ పేపర్కి రంగు అంటుతుంది. అలా ముంచిన వాటిని ఎండబెట్టుకోండి. మేమైతే ఎండబెట్టి పక్కన పెట్టుకున్నాము. వాటిని ఒక రోజంతా గాలికి పెట్టుకుంటే అవి మనం ఫ్లవర్ తయారు చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. ఇదిగోండి మేము చేసుకున్నవి అవి చేసుకున్నాము. గిన్నె పక్కన పెట్టి ఇప్పుడు ఒక పేపర్ టీ కప్ తీసుకున్నాము. పేపర్ టీ కప్ చాలు. నార్మల్ గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు. టీ కప్ అయితే ఇంకొంచెం బాగుంటుందని టీ కప్ తీసుకున్నాము. ఇప్పుడు వాటిని అట్లా ఫోల్డ్ చేయండి. కప్పులో సగం బయట సగం పెట్టి మడచండి. దానికి చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టు మడుచుకోండి. నాలుగు సరిపోయాయి. అట్లా మడుచుకోండి. మడిచి లోపలికి పెట్టేసుకోండి. దానికి ఫెవిక్విక్ పెట్టాలి పైన, అంటే ఇంకొక లేయర్ అంటించుకోవడానికి. 4 పెట్టిన తర్వాత దానికి ఫెవిక్విక్ అంటించండి చుట్టూ, వీడియోలో చూపిస్తున్నట్టు. ఫెవిక్విక్ అంటించిన తర్వాత మళ్ళీ పేపర్ లేయర్స్ మళ్ళీ దాని మీద పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో 4 లేయర్స్ పెట్టుకోవాలి. కప్పు చుట్టూ తిప్పుకుంటా లేయర్స్ పెట్టుకోవాలి. మళ్ళీ 4 లేయర్స్ వస్తాయి. 4 లేయర్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ గమ్ వేసుకోవాలి.
మళ్ళీ గమ్ వేసుకొని మనకి ఎన్ని లేయర్స్ గులాబీ తయారు చేసుకోవాలనుకున్నామో అన్ని లేయర్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. లోపలికి సగం బయటికి సగం కప్ ఎడ్జెస్ మీద పెట్టి మడుచుకోవాలి. లేయర్ అయిపోయిన తర్వాత పైన 2-3 లేయర్స్ వరకు ఫెవిక్విక్ లేకుండానే పెట్టుకోవచ్చండి. మళ్ళీ తర్వాత ఫెవిక్విక్ వేసుకుందాం. ఫెవిక్విక్ వేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ వేసుకుందాం. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ కప్పుని ఫ్లవర్ చేతిలో పట్టుకొని కప్పు తీసేద్దాం. చూసారా గులాబీ పువ్వు ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ మీకు ఎలా అనిపించింది? హైబ్రిడ్ గులాబీ ఉన్నట్టుంది కదండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది? మనకి ఫుడ్ కలర్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో చేసుకోవచ్చండి. ఈ ఫ్లవర్ అట్టతో చేసుకోవచ్చు, పేపర్తో చేసుకోవచ్చు. టిష్యూతో అయితే ఇంకా ముడతలు ముడతలుగా బాగుంటుందని టిష్యూతో ట్రై చేశాము. మీరు దేంతో చేస్తారో కామెంట్ చేయండి. చూసారా షాప్లో కొన్న గులాబీలాగా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకునే ఫ్లవర్ ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది? దాన్ని ఒక వైట్ అట్ట మీద గ్రీన్ కలర్ దాంతో ఆకుల్లాగా చేసి దానికి పెట్టామండి. సైడ్ చిన్న గులాబీలు చూడండి, మొగ్గలు లాంటివి అవి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీన్నైతే గోడకు పెట్టాడు మా నాన్న. చాలా బాగుంది. ఫ్లవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకైతే తలలో కూడా పెట్టచ్చు. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.